సో మొత్తం మీద అయితే అమరావతికి అయితే మంచి ఇప్పుడు డిమాండ్ అయితే పెరిగింది. అమరావతి కదా, అమరావతి చుట్టుపక్కల కూడా భూములకైతే మంచి రేట్లు ఉన్నాయి. సో ఎప్పటి నుంచో ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అంటూ కూడా అక్కడ ఉన్న ప్రజలు కూడా ఒక నిదానంతో ముందుకెళ్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఒక కలల రాజధాని నిర్మాణం జరుగుతున్న సమయంలో చాలామంది మనకంటూ ఒక ప్లేస్ ఉండాలి అక్కడ, రాజధాని ప్రాంతంలో ఒక ఇల్లునో ఒక ఫ్లాట్నో ఏదో ఒకటి ఉండాలని చెప్పి చాలా మంది కోరుకుంటారు. సో ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది మేడం అమరావతి చుట్టుపక్కల? యా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రాలో జరిగిన దిస్ పాజిటివ్ వేవ్ టువర్డ్స్ ఏ గవర్నమెంట్ ఆఫ్ విన్నింగ్, అది చాలా సెంటిమెంట్ ఇండెక్స్ అని చెప్పచ్చు అనమాట. అంటే చాలామంది తెలుగు వాళ్ళకి లేదా ఎక్కడెక్కడో ఉన్న ప్రాంతాలలో మన ఆంధ్ర ప్రజలకు కానీ అదొక ఎమోషనల్ ఇండెక్స్తో ఈ ఎలక్షన్లో ఒక ప్రోగ్రెస్ అనేది మనం చూసాము. సో ఈ గెలుపు ఎలా ఉంటుంది అంటే విజనరీ ఇన్వెస్ట్మెంట్స్కి స్కోప్ పెరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. అండ్ మనము విన్ అయిన తర్వాత కూడా మనకు అక్కడ ఆనరబుల్ సీఎం గారు చేసిన అనౌన్స్మెంట్స్ దాని ప్రకారము విత్ ఇన్ ఒక 2 yearsలోనే ఆల్రెడీ, ఎందుకంటే ఇది ఏం మళ్ళీ స్టార్టింగ్ స్టేజెస్లో లేదు, ఆల్రెడీ పునాదులు వేసిన వాటి మీద ఇంకా మొదలు పెట్టడమే పని. సో ఖచ్చితంగా ఇంతకు ముందుతో అంటే 2014తో పోల్చుకుంటే ఇప్పుడు మనము బేసిక్ స్టేజ్లో లేం కాబట్టి ప్రోగ్రెసివ్గా ముందుకెళ్ళే స్కోప్ ఉంటుంది అనేది ఆయన జనాలకు ఇస్తున్న ఒక హామీ. ఏదర్ ఇన్వెస్టర్స్కి కానీ, ఇండస్ట్రియలిస్టులు కానీ, లేదా పీపుల్ హూ వాంట్స్ టు హ్యావ్ ప్లాటో లేకపోతే అక్కడ ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ ఎజెండాగా ముందుకెళ్ళాలి అనుకునే వాళ్ళకి మేము 100% దీన్ని ఒక విజనరీ స్టేట్గా తీసుకెళ్తాము, దీని ఒక పెట్టుబడులకి సిరుల సీమగా ముందుకు తీసుకెళ్తామని చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఆల్రెడీ అంటే అమరావతిని మనం తీసుకున్నట్లయితే బేసికల్గా దానికంటూ ఒక కమిటీని ఏర్పాటు చేసి దాన్ని కూడా ఎవరు లీడ్ చేస్తున్నారు, హానరబుల్ సీఎం గారు లీడ్ చేస్తున్నారు. సో దాన్ని మనము CRDA అంటామన్నమాట, క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అండర్లో. మనకు ఎలాగైతే ఇక్కడ హైదరాబాద్లో మనకు మాస్టర్ ప్లాన్ ఎలాగైతే ఉందో అక్కడ సేమ్ అలాగే మాస్టర్ ప్లాను వివిధ జోన్స్గా డివైడ్ చేసి ఏ జోన్లో ఏవేవి రావాలి, ఎక్కడెక్కడ రెసిడెన్షియల్ సెక్టార్ ఉండాలి, ఎక్కడెక్కడ ఇండస్ట్రీస్ రావచ్చు, ఎక్కడెక్కడ కలెక్టరేట్, హైకోర్టు ఇవన్నీ రావచ్చు అనేది నీట్గా డిస్ట్రిక్ట్స్ వైజ్ డివైడ్ చేసి ఉన్నారనమాట. సో ఒక నిర్దిష్టమైన ప్లాన్ అయితే పక్కాగా ఉంది. సో ఈ మనకు అమరావతి అంటే ఏదైతే సీడ్ క్యాపిటల్, ద కోర్ క్యాపిటల్ అనుకుంటున్నామో అది మనకు 33,000 acresలో ఉంది. సో ఆల్రెడీ ఇది ఎక్విజిషన్ అయిపోయి ఇదంతా 2014లో అంతా ఒక స్టేజ్లోకి వచ్చి మళ్ళీ బ్రేక్ వచ్చింది కాబట్టి ఇప్పుడు పీపుల్ సెంటిమెంట్ ఇండెక్స్తో ఖచ్చితంగా ఒక గ్రోత్ వస్తుందని ఇల్లు లేదా ప్లాట్ కొనడానికి ప్రయత్నం అయితే చేయడానికి ఫస్ట్ రీసెర్చ్ చేస్తారు. అండ్ దెన్ ఇక్కడ నుంచి ఏమవుతుందంటే ప్రైజెస్ ఎలా ఉన్నాయి, అక్కడ ప్రైజెస్ ఎలా ఉన్నాయి, ఆ కోర్ క్యాపిటల్ మనం మాట్లాడుకున్న ఈ జోన్స్లో ఎంత గజం ఎంతలో దొరుకుతుంది, ఇప్పుడు ఇక్కడ ఇది ఇన్వెస్ట్మెంట్ అంటారా లేకపోతే ఇన్ఫ్లేషన్ ప్రైస్లో ఉందంటారా, ఇవన్నీ రీసెర్చ్ చేసుకునే ప్రాసెస్లో కంపారిజన్స్ కూడా మొదలవుతాయి అన్నమాట. ఎక్కడ చేస్తే బెటరు అంటే కృష్ణానదికి ఇవతల, కృష్ణానదికి అవతల, విజయవాడ ఏ హైవేలోకి వెళ్తే బెస్ట్ ఉంటుంది అనేది ఇవన్నీ జనాలు ఆలోచిస్తారు. బట్ ఖచ్చితంగా మనమైతే ఇది బడ్డింగ్ స్టేజ్లో ఇన్వెస్ట్మెంట్లో ఉందని అయితే చెప్పలేము. ఎందుకంటే ఒక ప్రోగ్రెసివ్లో ముందుకెళ్తున్న తరుణంలో మనకు బ్రేక్ పడి మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రైజెస్ అయితే నాకు తెలిసి అక్కడ అంటే మనం కూడా కొంచెం రీసెర్చ్ చేసి ఉంటాము, అక్కడ ఎవరైతే ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళతో మాట్లాడతాం కాబట్టి సో మినిమం అయితేనే పర్ స్క్వైర్ యార్డ్ 20,000 నుంచి 45,000 ఉంది. అదే బిఫోర్ ఎలక్షన్స్ లేదా 1.5 year ముందు వరకు 10,000 15,000 ఉన్నది. ఈరోజు వితిన్ 4 months ఆఫ్ టైం స్పాన్లో ఈ వేవ్ పాజిటివ్ వేవ్ టర్న్అవుట్ అవుతున్న టైంలోనే 45,000కి రీచ్ అయిపోయింది అనమాట. సో కాబట్టి పీపుల్ ఇప్పుడు రీసెర్చ్ చేయడం మొదలు పెడతారు, చేసి దెన్ దే విల్ టేక్ ఏ డెసిషన్, ఇది ఇన్వెస్ట్మెంట్ అవుతుందా లేదా నాకు ఇక్కడ ఇల్లు ప్లాట్ ఉండాలనేది నా సోషల్ సెక్యూరిటీ లాగా అవుతుందా అనే దాని మీద ఒక డెసిషన్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి అటు సైడు ఖచ్చితంగా మొగ్గు చూపుతారు. అంటే చాలా మంది రేట్లు పెరిగాయి అంటున్నారు, కానీ ఈ రాజధాని అనౌన్స్ చేయకముందే ఆ చుట్టుపక్కల అయితే భూములకి మంచి రేట్లు ఉన్నాయి. ఎందుకంటే ఒక పక్క విజయవాడ మరో పక్క గుంటూరు మధ్యలో ఈ ప్రాంతం ఉంటాం, ఎప్పటి నుంచో రేట్లు ఉన్నాయి. ఇప్పటికిప్పుడు రేట్లు పెరిగాయని చెప్పి చాలా మంది కొంత
అది 100% ఎంతవరకు నిజం? అది 100% వాస్తవమే అండి. ఇప్పుడు మన జనరల్గా కూడా ఏంటంటే కంటిన్యూషన్ ఉన్నింది అనుకోండి, ఏదైనా ఒక పని మొదలుపెట్టి కంటిన్యూషన్ ఉంటే రేట్లు పెరుగుతూ పెరుగుతూ వెళ్తాయి అన్నమాట. మధ్యలో బ్రేక్ వచ్చి మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూషన్ స్టార్ట్ అయినప్పుడు కంటిన్యూ అవుతాయని చెప్పి ఒక కైండ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్లోకి తీసుకొస్తారు చూడండి. ఇప్పుడు ఆ పరిస్థితి ఉంది అక్కడ. సో ఖచ్చితంగా దేర్ ఈజ్ 100% ప్రైస్ ఇంక్రీజ్ ఉంది. సో దాన్ని ఎలా కరెక్ట్ చేస్తారు అనేది అక్కడున్న ల్యాండ్ లార్డ్స్ని బట్టి, లేదా అక్కడ ప్రభుత్వం ఎక్వైర్ చేస్తున్న ఇప్పుడు ఆ 33,000 ఎకరాల్లో ఏదైతే డెవలప్ చేస్తున్నారో ఆ డెవలప్మెంట్ అంతా అయిపోగా ల్యాండ్ లార్డ్స్కి సమ్ 1200 స్క్వేర్ యార్డ్స్ ఎంతో రిటర్న్ బ్యాక్ పోతుంది. ఇదంతా డెవలప్ చేసిన తర్వాత గవర్నమెంట్ అండర్లో ఉండే ల్యాండ్ బ్యాంక్ వచ్చి 7,200 అండ్ చేంజ్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ మాత్రమే అవైలబిలిటీలో ఉంటుందన్నమాట వాళ్ళకి. సో ఇక్కడ మనం ఇప్పుడు ఇమీడియట్గా ఇల్లులు కట్టుకోలేము. గవర్నమెంట్ ఎప్పుడైతే అలాట్మెంట్ ఇస్తుందో అప్పుడే మనం వీ కెన్ గో ఫర్ దట్ రెసిడెన్షియల్ ప్రోగ్రెస్ అనమాట. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దే హ్యావ్ టు సెట్ దేర్ అడ్మినిస్ట్రేటివ్ జోన్స్, దే హ్యావ్ టు సెట్ దేర్ ఇంక్లూడింగ్ హైకోర్టుకి అలాట్మెంట్ చేసిన థింగ్స్ ఇవన్నీ సెటిల్ డౌన్ చేసుకున్న తరువాత, కాబట్టి ఈ మధ్యలో ఏం చేస్తారు అంటే ఎలాగో డెవలప్మెంట్స్ అన్నీ అవుతాయి అని చెప్పే ప్రాసెస్లో విత్ ఇన్ ద కోర్ పార్ట్ సీడ్ క్యాపిటల్కి చుట్టుపక్కల ఉన్న కోర్ పార్ట్స్ అన్నీ కూడా హయ్యర్ ద ప్రైజెస్ పెరగడం అనేది 100% వాస్తవమే.